వాళ్ళు ఇంత చేస్తుంటే ఈ దొంగలు వచ్చి ఇక్కడ రౌడీయిజం చేసుకుంటా ప్రభుత్వానికి, పార్టీకి, మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వచ్చేలాగా వీళ్ళందరూ చేస్తున్నారు. నెలకి 300 టన్ను ఈ మండలం నుంచి రేషన్ బియ్యం బయటికి వెళ్తుందంటే ఇదంతా ఎంత దారుణమైందో ఆలోచించుకోండి. ఈ నియోజకవర్గం వాళ్ళు కానీ, ఈ జిల్లా వాళ్ళు కానీ ఎవరు చేయట్లేదు. అది బయట నియోజకవర్గం నుంచి, బయట జిల్లాల నుంచి వచ్చి చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము పోలీసులకు డబ్బులు ఇస్తున్నాం. పోలీసులకు డబ్బులు ఇస్తున్నామని వాళ్ళు చెప్తే మేము నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మం కూడా. కానీ విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్న కేసులు నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు పట్టించిన కేసులు తప్ప పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి 300 టన్ను బయటికి వెళ్తుంటే పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి పట్టుకున్న కేసులు ఏమీ లేవు. వాళ్ళు కేసులు ఒకవేళ ఈ ప్రజలు పెట్టినా లేకపోతే విజిలెన్స్ వాళ్ళు పెట్టినా పోలీసు వాళ్ళు కట్టే కేసులు ఏంటంటే ఈ రేషన్ బియ్యం దందా చేసేవాడిని కట్టరు, దీనికి మొత్తం కారణమైనోడిని కట్టరు. వాళ్ళు కట్టేది ఎవరి మీద అంటే ఆ డ్రైవర్ మీద. వీళ్ళంతా మాట్లాడుకునేటప్పుడే ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు డ్రైవర్ మీదే కేసు కడతారు, అంతేగాని వాళ్ళ మీద కేసు కట్టరు. ఇప్పుడు వాట్సాప్లో వీళ్ళు మాట్లాడుకునే కాల్స్ మొత్తం వాట్సాప్ కాల్స్. ఇప్పుడు ఈ పోలీస్ పెద్దలు ఏం చేయాలంటే వాళ్ళ ఫోన్లు తీసుకుని వాళ్ళ వాట్సాప్ కాల్ని నిపుణులచే, లేకపోతే మాకు ఇచ్చిన పర్లా మేమైనా చేపిస్తాం, నిపుణులచే వాళ్ళ వాట్సాప్ కాల్స్ తీపిస్తే వాళ్ళు వీళ్ళకి ఎన్నిసార్లు చేశారు, వాళ్ళకి ఎన్నిసార్లు చేశారు అన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి చుట్టాలు వచ్చినట్టు వచ్చి వెళ్తుంటారు. పోలీస్ స్టేషన్కి ఇక్కడ కానీ చింతలపూడి మండలంలో కానీ చుట్టాలు వచ్చినట్టు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్తుంటారు. సీసీ ఫుటేజీలు తీపిండి మొత్తం తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు రావాలి పోలీస్ స్టేషన్కి? వాళ్ళకి సంబంధం ఏంటి? సరే వీళ్ళు డబ్బులు తీసుకోవట్లేదని చెప్తున్నారు, మేము ఒప్పుకుంటాం. కానీ వీళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్పి వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ లిస్ట్ తీపిండి వీళ్ళ వాట్సాప్ కూడా నిపుణులచే దాన్ని కూడా బయటికి తీపిండి అన్నీ బయటకు వస్తాయి. ఈ విషయమై అడగటానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మా చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది, మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళు ఇలా చేస్తున్నారు, మీరు ఎందుకు చూస్తా ఊరుకుంటున్నారు సార్ అని నేను అడిగాను. మేమేం చూస్తా ఊరుకోవట్లేదు అన్నాడు. మరి మీరు ఎన్ని కేసులు కట్టారు సార్? విజిలెన్స్ వాళ్ళు ప్రజలు అప్పచెప్పిన కేసులు తప్ప 300 టన్ను వెళ్తుంటే కనీసం 30-40 లారీలు వెళ్తాయి. ఒక్కటి కూడా మీకు దొరకలేదా సార్ అంటే నువ్వెవడో అడగటానికని అడిగారు. నేను సార్ నేను ప్రజల్ని సామాన్యమైన ప్రజల్ని, నా పార్టీ కార్యకర్తను నేను. అందుకనే నేను నా పార్టీకి, మా చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుందని నేను అడగటానికి వచ్చాను అని అడిగాను. నువ్వెవడో అడగటానికి? నువ్వు అడిగితే సమాధానం మేము చెప్పాలా అని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడాడు. అదేంటి సార్ ప్రజలు అడుగుతున్నారు, నేను సామాన్య ప్రజల్ని, నాకు సమాధానం చెప్పరా మీరు అని వీడియో కూడా తీయమంటే వీడియో తీయటానికి కుదరదు ఇక్కడ అని మా హక్కులకు కూడా భంగం కలిగించారు. చాలా ర్యాష్గా మాట్లాడి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏఎస్ఐ, ఎస్ఐ ఇద్దరూ డబ్బులు తీసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఏఎస్ఐ వచ్చేసి మీకెవడు సమాధానం చెప్తాడు, మీకు సమాధానం చెప్పం, నువ్వు ఇట్లాగే మాట్లాడి మమ్మల్ని క్వశ్చన్ చేస్తే నీ మీద బైండ్ ఓవర్ కేసు పెడతాము అది ఇదని నన్ను బెదిరించారు. పెట్టుకోమని చెప్పాను. చాలా ర్యాష్గా మాట్లాడి చాలా పోలీస్ స్టేషన్లో చాలా రౌడీయిజం చేశారు వీళ్ళు. నా పార్టీ తెలుగుదేశం పార్టీ, నా దేవుడు చంద్రబాబు నాయుడు, నా దేవుడు మా ఎమ్మెల్యే, వాళ్ళకి చెడ్డ పేరు వస్తే నేను ఊరుకోను, నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పాను. నువ్వు చేతనైనా చేసుకో అని చెప్పారు. ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకో, మేము నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, పంపిస్తాం. అదేమో తప్ప ఏంటి? రేషన్ బియ్యం అమ్మితే బియ్యం అమ్ముకోవట్లేదంటే ఎవడు రేషన్ బియ్యం అమ్మితే తప్ప ఏంటి అని అడుగుతున్నాడు ఏఎస్ఐ. ఒక ఏఎస్ఐ
రేషన్ బియ్యం అమ్ముకుంటారు, అమ్మేవాడు అమ్ముకుంటాడు, తీసేవాడు చేసేవాడు చేసుకుంటాడు, నీకు వచ్చిన నష్టం ఏంటని నన్ను అడుగుతున్నాడు ఏఎస్ఐ. అంటే వాళ్ళు తీసుకోకుండా, వాళ్ళు డబ్బులు తీసుకోకుండానే నా మీద అంత రివర్స్గా మాట్లాడుతున్నారా? ఒక సంఘటన, రేషన్ బియ్యం అమ్మేవాళ్ళు మా ఊర్లో ఒక చిన్న కొట్టు నడుపుకుంటాడు ఒక కుర్రోడు. అతను చిన్న వ్యాన్లు కొనుక్కున్నాడు. నీకు నెల నెల ఆ వ్యాన్లు అతను తిప్పలేకపోతున్నాడు, ఎందుకంటే అతను కొట్టుకి దానికి కుదరట్లేదు. అప్పుడు వాళ్ళకి ఏదన్నా పరిచయం మూలాన వాళ్ళు వచ్చి అడిగారు, మేము కంటిన్యూ ఫైనాన్స్ మీద మేము తిప్పుకుంటాము, మేము ఇన్స్టాల్మెంట్లు కట్టేస్తాము, సరే నీకు ఇన్స్టాల్మెంట్లు కట్టేస్తాము, నీకేం ఇబ్బంది లేకుండా చూసుకుంటాం, మాకు బళ్ళు అంటే వీడు నమ్మి వాళ్ళకి బళ్ళు ఇచ్చాడు. బళ్ళు ఇస్తే వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టట్లేదు, అటు బళ్ళు అప్పచెప్పట్లేదు. ఏంటంటే రౌడీజం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి మా ఊర్లో దొంగదందాలు చేసుకుంటా, మా ఊర్ల మీద దౌర్జన్యం చేసుకుంటా, ఇక్కడ రౌడీజం చేసుకుంటా, ఇక్కడ ప్రజల్ని నష్టపరుచుకుంటా, వాళ్ళ మీద రౌడీజం చేస్తుంటే వాడిని బళ్ళు గురించి అడిగితే చంపేస్తామంటారంట. అయ్యి ఎస్ఐని అడుగుతుంటే ఏఎస్ఐ వాళ్ళతో నీకెందుకు, వాళ్ళు చేసుకునేదే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళతో నీకెందుకు, వాళ్ళు బళ్ళు ఇవ్వకపోతే అడగాలి, బతిమలాడాలి, అంతేగాని నువ్వు వాళ్ళని గట్టిగా మాట్లాడటం ఏంటని నన్ను అడుగుతాడు ఏఎస్ఐ. వాళ్ళకి నేను ఏం ద్రోహం చేశాను? నువ్వు మంచోడు అని మండలంలో ఒకరితోనైనా చెప్పించు అన్నాడు. మరి మంచోడునో కాదో మండలంలో ఎంతమందితో చెప్పియాలో మరి తీసుకెళ్దామని చూస్తున్నాను. నేను కూడా తీసుకెళ్ళి స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి పేరున చెప్పించి నేను మంచోడునో కాదో ఒక కాగితం మీద రాపిచ్చిస్తా, అదే ఇబ్బంది లేదు. వీళ్ళు దందా ఇట్లాగే కొనసాగుద్దా? ఈ పోలీసులు ఇట్లాగే సహకరిస్తారా? వీళ్ళకి పై ఆఫీసర్లు ఎవరు లేరా? పై ఆఫీసర్ మాకు తెలిసి ఇక్కడ ఏఎస్పీ గారు చాలా స్ట్రిక్ట్, చాలా మంచి ఆవిడని అందరూ అంటున్నారు. ఇది ఆవిడ దాకా, ఈ వీడియో ఆవిడ దాకా వెళ్ళేదాకా అందరూ షేర్ చేయండి అని కోరుతున్నాను. ఇది ప్రజా సమస్య, పార్టీ సమస్య అన్నీ కలిసి ఉన్నాయి ఇందులో. పోలీస్ అంటే మాకు వ్యతిరేకం లేదు, ఎప్పుడూ పోలీస్కి మేము అనుకూలంగానే ఉంటాము. కానీ వాళ్ళు చేసేది చాలా తప్పు. అక్కడ ధర్మాజిగూడెం స్టేషన్లో ఏఎస్ఐ గారు, ఎస్ఐ గారు చేసేది చాలా తప్పు. ఇది ప్రజా వ్యతిరేకమైన పని, ఇది ఒక దందా. దీన్ని వాళ్ళు ప్రోత్సహించడం అనేది తప్పు. వాళ్ళు ఇట్లా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మరి పైన అధికారులు కానీ లేకపోతే పార్టీ పెద్దలు కానీ ఏ నిర్ణయం తీసుకుని వాళ్ళకి ఏ రకంగా వాళ్ళని ఇది చేస్తారో చేయండి. లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు రేషన్ బియ్యం ఎత్తేవాళ్ళు చేసే రౌడీయిజానికి ఇక్కడ ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. వ్యాన్లు వాడికి ఇమ్మంటే వాడిని చంపేస్తానంటున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు వాడిని కూడా తీసుకెళ్ళి కేసు పెట్టిస్తున్నాం. పెట్టించినా ఏం అవ్వదో మాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు అందరూ చుట్టాలు ఉన్నట్టున్నారు. వాళ్ళ చుట్టాలు వచ్చి వెళ్ళినట్టు స్టేషన్కి వచ్చి వెళ్తున్నారు. ఒక బ్లాక్ దందా చేసేవాడు, ఒక రేషన్ బియ్యం దందా చేసేవాడు, వాళ్ళు వచ్చి ఎస్ఐతో వెళ్ళటం ఏంటి, లేకపోతే సిఏ గారితో మాట్లాడటం ఏంటి? అసలు ఇదంతా వ్యవస్థ ఎక్కడి దాకా వెళ్తుంది? దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? దీంట్లో ఉన్న మూలాలన్నీ కనిపెట్టి ఈ మూలాలన్నీ కనిపెట్టి ప్రభుత్వ పెద్దలు అధికారులు అందరూ ఆలోచించి దీన్ని ఒక నిర్ణయం తీసుకోవాలని. ఇది తీసుకోకపోతే ఇది ప్రజా ఉద్యమం అవుద్ది. ఎక్కడ రేషన్ బియ్యం కనపడితే అక్కడ ఆపేసి మొత్తం కేసులు ఆ రకంగా ప్రజల ఆపి కట్టియాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ ఆలోచించాలని ఈ వీడియో అందరికీ షేర్ చేసి ఈ దందాని ఆపాలి. ప్రభుత్వానికి వచ్చే చెడ్డ పేరును ఆపాలి. చంద్రబాబు నాయుడు గారికి వచ్చే చెడ్డ పేరును ఆపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.